బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాలపై సీఎం నివాసంలో కసరత్తు కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా పలువురు నేతలు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్, బీటీ నాయుడు తదితరులు అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని గత ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. అయితే ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే వ్యూహంతో కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పత్తికొండ నియోజకవర్గానికి కేఈ శ్యామ్ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, అదోని మీనాక్షి నాయుడు, కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి, ఆలూరు అభ్యర్థిగా సుజాతమ్మ పేరు ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఇక కొడుమూరు మంత్రాలయంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక తర్వాత మిగిలిన స్థానాలపైన స్పష్టత రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా కర్నూలు పార్లమెంటు స్థానం మీద రివ్యూ చేశారు. కర్నూలు జిల్లాకు ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నది, ఎందుకంటే గత 3 రోజులుగా కూడా కృష్ణా జిల్లా నేతలు మచిలీపట్నం కానీ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కానీ, ఆ తర్వాత కడప, రాజంపేట నియోజకవర్గాల నేతలతో కానీ భేటీల సందర్భంగా ముందుగా అయితే ఆయా నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామనేది వివరిస్తున్నారు. వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెడుతున్నారు. నిన్న రాత్రి అంతా కూడా పొద్దుపోయే వరకు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాకు 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆ జిల్లా నేతలకు వివరించడంతో పాటుగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా వివరించారు. సో ఈ రోజు ఉదయం మరోసారి కర్నూలు నేతలతో భేటీ అయినప్పటికీ కూడా కేవలం అరగంట సేపు మాత్రమే సమావేశం జరిగింది. తిరిగి మళ్ళీ సాయంత్రం కూర్చుందామని చెప్పారు. తిరిగి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ కూడా ప్రారంభమైంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో చూసినట్లయితే మొత్తం కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు, నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు, మొత్తం కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీ గెలిచింది. 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగిలిన 11 స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. సో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా మెజారిటీ స్థానాలు, మొత్తం మెజారిటీ అని కాకుండా 14 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బాగా వేయాలని చెప్పి జిల్లా నేతలకు ముఖ్యమంత్రి సూచించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు కొంచెం టైం ఎక్కువైనప్పటికీ కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం మీదనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. ఈరోజు ఉదయం వాస్తవంగా మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ అభ్యర్థుల్ని ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకున్నప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో కొద్దిగా అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరితో కూడా ఇండివిజువల్గా కూడా మాట్లాడారు. మరొక ప్రధానమైనటువంటి అంశము, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా త్వరలోనే ఈ నెల 28వ తేదీన పార్టీలో చేరుతున్నారు. కాబట్టి కోట్ల చేరికతో కర్నూలు జిల్లాలో కొద్దిగా రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి ఫ్యామిలీ ఆశిస్తున్నటువంటి టికెట్లనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి కోట్లకు కేఈకి మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండే విధంగా కూడా అసెంబ్లీ స్థానాలను ఎంపిక చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు ఎంపీ సీటును ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇక కర్నూలు సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను పత్తికొండ నుంచి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. ఆయన వయసు మీద పడింది కాబట్టి నేను పోటీ చేయలేను, నా కుమారుడికి సీటు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నారు. దాదాపుగా కేఈ కృష్ణమూర్తి ఎంపీరావు అయితే ఇక కొడుమూరు అలాగే మంత్రాలయంలో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఏ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పటివరకు మనం చెప్పుకున్నదే కోడుమూరు విషయంలో కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. కోడుమూరు, ఆలూరు ఈ 2 స్థానాలను కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మా అనుచరులకు ఇవ్వాలని అడుగుతున్నారు. అందులో ఒకటి ఆలూరు స్థానం ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మకు ఇస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆలూరు స్థానాన్ని ఇవ్వడం వల్ల కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆమెకు ఆలూరు స్థానం ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక కోడుమూరు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అది
కోడుమూరు అలాగే మంత్రాలయం ఈ 2 స్థానాలకు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జాయిన్ అయిన తర్వాత ఈ 2 స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 2 స్థానాలు కాకుండా మరొక 5 స్థానాల మీద ఈరోజు కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా మిగిలిన 5 స్థానాల మీద కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈ రివ్యూ ఇంకా కొనసాగుతుంది. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు. Right, TV Bulletin updates. Keep watching AB 24/7. News is movement.